బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలపై ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య వార్ నెలకొంది. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు 6 గ్యారెంటీలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక 6 గ్యారెంటీలపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ కు అధికారమిస్తే జరిగేది ఇదే అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారెంటీలను చూసి అర్ధరాత్రి నుంచి లుంగీలు చింపుకొని అంగీలు చింపుకుంటున్న అయ్యా కొడుకులకు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని దోఖా ఇచ్చిన దగా కోరును దక్కి గద్దె దించడం గ్యారెంటీ. 3 ఎకరాల భూమి మాట తప్పి 1000 ఎకరాలు వెకెనెక్కేసిన బకాసురులను బొందపెట్టడం గ్యారెంటీ. కాపలా కుక్కలుగా ఉంటానని ఖజానాను కొల్లగొడుతున్న దొంగల ముఠా తరిమి కొట్టడం గ్యారెంటీ అంటూ ఎదురు సమాధానం చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన గులాబీ గ్యాంగులను పాతాళానికి తొక్కడం గ్యారెంటీ. 4 కోట్ల ప్రజల కన్నులు కప్పి తెలంగాణ సంపదను వాటేసిన పంచుకుంటున్న తోడు దొంగల ముసుగులను ఓడదీసి ప్రజాక్షేత్రంలో ఉరికించడం గ్యారెంటీ. అధికారం శాశ్వతంగా అనుకుని నీలగిరి నిజాం రాచరికాన్ని పిచ్చిమనెక్కిన గట్టి పీకి ఇది మరొక లెక్క. అధికారంలోకి వస్తున్నామని గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలపై ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య వార్ నెలకొంది. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు 6 గ్యారెంటీలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ కు అధికారమిస్తే జరిగేది ఇదే అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారెంటీలను చూసి అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్న అయ్యే కొడుకులకు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో దళితులను ముఖ్యమంత్రి చేస్తానని దోఖా ఇచ్చిన దగాకోరును దగ్గిదించడం గ్యారెంటీ. 3 ఎకరాల భూమి మాట తప్పి 1000 ఎకరాలు వెనకేసిన బకాసురులను బొంద పెట్టడం గ్యారెంటీ. కాపలా కుక్కలాగా ఉంటానని ఖజానాను కొల్లగొడుతున్న దొంగల ముఠాను తరిమి కొట్టడం గ్యారెంటీ అంటూ ఎదురు సమాధానం చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన గులాబీ గ్యాంగ్కు పాతాళానికి తొక్కడం గ్యారెంటీ. 4 కోట్ల ప్రజల కళ్ళు కప్పి తెలంగాణ సంపదను వాటాలేసి పంచుకుంటున్న తోడు దొంగల ముసుగులను ఓడదీసి ప్రజాక్షేత్రంలోకి ఉరికించడం గ్యారెంటీ. అధికారం శాశ్వతం అనుకుని నీలగిరి నిజాం రాచరికాన్ని పిచ్చిమనిచ్చిన గట్టి ఇది మీదొక లెక్క. అధికారంలోకి వస్తున్నాం, అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.